నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు తన మార్క్ వెన్నుపోటుని రాయచోటి ప్రజలకు చూపించారని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. ఇంతకు అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త బాగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన మార్క్ వెన్నుపోటుని రాయచోటి ప్రజలకి చూపించారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. సో అసలు ఏం జరిగింది సార్? అంటే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఆయన మదనపల్లిని సెటిల్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అది ఓపెన్గా బయటకు వచ్చేసింది. ఈ వచ్చేసిన సందర్భంగా నిజానికి గతంలోనే రాయచోటికి కాకుండా రాజంపేట కేంద్రంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్యమం జరిగింది అక్కడ. జరిగితే అప్పటి ముఖ్యమంత్రితో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి ఆయన్ని కన్విన్స్ చేసి, ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు, రాయచోటికి తీసుకొచ్చాడు. రాజంపేట వైపు ఉన్నటువంటి ఆలోచనని రాయచోటికి నడిపాడు అనేది ఆ రోజుల్లో టీడీపీ వారి వ్యాఖ్యానం. సరే, దానికి వ్యతిరేకంగా ఆ టైంలో గొడవ జరిగింది. మొత్తానికి అది సద్దుమణిగి రాయచోటి నిలబడింది. నిలబడిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నేను ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను అని చెబుతూ, ఈ జిల్లా కేంద్రం విషయంలో ఉన్నటువంటి చర్చలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇదే కేంద్రంగా కొనసాగుతుంది అని ఒక మాట చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత పరిపాలనా సౌలభ్యం అనే పేరుతో ఇప్పుడు మళ్ళీ ఆయన మదనపల్లె ప్రస్తావన తీసుకొచ్చేసరికి ఆ లోకల్ పీపుల్ మొత్తం కూడా హర్ట్ అయ్యారు. ఇప్పుడు హర్ట్ అయ్యి, ఇదేంటి మనం ముంగిట్లోకి వచ్చి మనకి ఇదే కేంద్రంగా ఉంటుంది అని ప్రకటించిన మనిషి ఇప్పుడు ఇలా మాట మార్చాడు ఏమిటి అనేది ఒక కన్ఫ్యూజన్ మొదలై అక్కడ గొడవ రాజుకుని నిజానికి ఆ టైంలో అక్కడ రాంప్రసాద్ రెడ్డి ఆయన బలంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు, దాని మీదే నిలబడతాం మేమందరం అని చెప్పేసి ఆయన చెప్తూ, నేను ఒకవేళ ఈ మార్పు జరిగితే దాన్ని అడ్డుకుని తీరతాను అని చెప్పాడు. ఆయన అడ్డుకుని తీరతాను అని చెప్పి కన్నీటితో బయటకు వచ్చి, అంటే జనాల్ని కొంచెం ఎమోషనలైజ్ చేయటం కోసం ఆయన ఈ సమావేశం నుంచి క్యాబినెట్ సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన వెళ్ళి. కానీ అక్కడ ఎవరు కన్విన్స్ అయ్యే పరిస్థితుల్లో లేరు. ఈయనే కన్విన్స్ అయ్యాడు. ఈయనే కన్విన్స్ అయ్యి ప్రజల కళ్ళు కప్పడానికి ఆయన కన్నీరు పెట్టుకున్నట్టుగా ఒక చిన్న అభినయం చేసి, నేను శాయశక్తులా ప్రయత్నం చేశాను కానీ లోపల పరిస్థితి అలా లేదు, పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పు అనివార్యం అనేసి వాళ్ళు బలంగా మాట్లాడారు. నేను కూడా కాదనలేనటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో మేము చాలా బలంగా ఈ విషయాన్ని ప్రస్తావించున్నాం. అందుకని ప్రజలు దీన్ని విశాల దృష్టితో అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాను అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన అడకత్తెరలో ఉన్నాడు. అక్కడ జనాలేమో సీరియస్గా ఆయన వ్యవహార శైలి మీద విమర్శలు చేస్తున్నారు. మీ నాయకుడు వెన్నుపోటు పొడిచాడు మాకు అంటే, నిజానికి ఆ రోజున శ్రీకాంత్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేసి ప్రయత్నం చేసి అక్కడికి తీసుకొచ్చాడు అనేది ఒక అభిప్రాయం ఉంది లోకల్ పీపుల్లో. అప్పుడే యాక్చువల్గా రాజంపేటకు వెళ్ళిపోవాల్సింది. అది రాజంపేటకు వెళ్లకుండా ఇక్కడ నిలబెట్టడంలో శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి కృషి ఉంది. దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడుస్తున్నాడు అనేది లోకల్ పీపుల్ అభిప్రాయం. శ్రీకాంత్ రెడ్డి అది ఓపెన్గానే మాట్లాడాడు. ఆయన చేసినటువంటి ప్రసంగాలు, అలాగే ఆ పాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అయినాయి. జనాల ఫోన్లోకి అది విపరీతంగా పంప్ అయిపోయింది. జనం అందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే. ఆయన ఏది చెప్తాడో అది చేయడు, ఏది చేస్తాడో అది చెప్పడు అనేది చాలామంది పబ్లిక్ ఓపెన్గా మాట్లాడుతున్నారు అక్కడ రాయచోట్లు. కాబట్టి ఈ వాతావరణం వచ్చేసిన తర్వాత రేపు ఎన్నికల్లో తన గెలుపు మీద దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది రాంప్రసాద్ రెడ్డి భయపడుతున్నాడు. ఈ భయం మొదలైంది. ఆయనేమో అటు కన్విన్స్ చేయలేడు ఆయన్ని,
చంద్రబాబు నాయుడు ఈయన మాట వింటాడు అనేటువంటి గ్యారంటీ లేదు. ఆ రోజుల్లో జగన్ని రాజంపేట నుంచి రాయచోటి వైపు తిప్పడంలో శ్రీకాంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేసేంత పరిస్థితి కనిపించటం లేదు రాంప్రసాద్కి. అందుకని జనం ఇప్పుడు రాంప్రసాద్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే దాదాపుగా చేతకాని తరం అనే లెవెల్కి వెళ్ళిపోయింది అభిప్రాయం. వెళ్ళిపోయిన తర్వాత ఇతన్ని పక్కన పెట్టేసి నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. సో చంద్రబాబు మీద యుద్ధం ప్రకటించేద్దాం, ఇతను మనం లోకల్ ఎమ్మెల్యేతో మనకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరించటం లోకల్ ఎమ్మెల్యేకి ఇబ్బందికరమే. అందుకని తిరిగి తన స్థానాన్ని ఎలా సంపాదించుకోవాలి, యుద్ధం చెయ్యాలా పార్టీలో నుంచి. ఇప్పుడు గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. మీరు చెప్పిన మాట మీద నిలబడకపోతే పార్టీ వీగి వెళ్ళిపోవడానికి సైతం మేము సిద్ధమే అన్న టోన్లో అంటే అసలు శ్రీకాంత్ రెడ్డి గతంలో చేసింది అదే చేశాడు, వర్కౌట్ చేసుకున్నాడు. తన కష్టం ఏదో తను పడ్డాడు, బెదిరించాడా, ఏం చేశాడు అనేది సెంటర్ అయితే సాధించుకోగలిగాడు అతను. అది అచీవర్గా ఉన్నాడు ఇప్పుడు అతను అచీవర్గా ఉన్నాడు, ఇతనేమో లూజర్గా ఉన్నాడు. సో ఈ సమతుల్యం దెబ్బతింది అక్కడ. తన అభ్యర్థిత్వం మాత్రమే కాదు, ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఇతన్ని అసలు క్యాండిడేట్గానే ప్రకటించాడు, తీసేసి ఇంకెవరినో పట్టుకొస్తాడు బయట నుంచి. కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి ఇది ప్రశ్న. ఆయన రాజకీయాల్లో ఉంటాడా ఓడతాడా అన్న లెవెల్కి వెళ్ళిపోయింది పరిస్థితి. ఇప్పటికైనా తను మేలుకుని తను జనం ముందు ఏది మాట్లాడాడు, నేను యుద్ధం చేసి అయినా సాధిస్తాను అని ఏది చెప్పాడు, దాని మీద నిలబడి దెబ్బలాడగలిగితే నిలబడతాడు. ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడాలి. అంటే పదవి త్యాగం చేయటానికి కూడా సిద్ధపడితే తప్ప సాధ్యం కాదు. జనాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికికి సంబంధించిన సమస్య కూడా ఇది. రేపు పొద్దున రాంప్రసాద్ మీదే నెపం నెట్టగలడు ఆయన ఎవరికైనా వెన్నుపోటు పొడవగలడు. తన పార్టీ, సొంత పార్టీ అధినాయకుడికే వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర ఉంది ఆయనకి, చంద్రబాబు గారికి. కాబట్టి రేపు పొద్దున ఇదంతా కూడా రాంప్రసాద్ మిస్టేకే అని కూడా చెప్పగల సమర్థుడు ఆయన. చెప్పి మళ్ళీ ప్రజలకు ఇంకేదో కథ చెప్పి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకో కొత్త అభ్యర్థిని పట్టుకొచ్చి అక్కడ నిలబెట్టి ఇతన్ని పూర్తిగా రాజకీయ సమాధి చేసి అలా రకరకాల భయాందోళనల్లో ఉన్నాడు ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి. ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి శ్రీకాంత్ రెడ్డి చెలరేగి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు గనక తను ఒకవేళ పదవీ త్యాగం పేరుతో రిజైన్ చేసి ఉప ఎన్నికకి గనక వెళ్ళగలిగితే, అంటే పదవీ త్యాగం చేసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, రాయచోటి కోసం యుద్ధం చేస్తాను అన్న లెవెల్లో గనక ప్రకటన చేసి రోడ్డు మీదకి వచ్చి నిలబడితే జనాలు అతనికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా తన రాజకీయ జీవితాన్ని కాపాడుకున్నవాడు అవుతాడు రాంప్రసాద్ రెడ్డి. అంత లెవెల్లో యుద్ధం చేసే మూడ్లో అతను ఉన్నాడా అనేది అనుమానం. ఆ మూడ్లో ఉంటే అలా ఏడుపు మొహం వేసుకుని రాడు బయటికి అనేది ఒక నమ్మకం.